మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎప్పటికీ రానివ్వకు. ఇంకానా మళ్ళీ ఆ ఆలోచన వస్తే ఆ వద్దు వద్దు రాదులేండి, మళ్ళీ ఆ ఆలోచనే రాదు. మొత్తానికి నలుగురు కూడా అన్నయ్యని దేవుడనే చెప్పారు. మీరు ఆనందంలో అసలు విషయానికి మర్చిపోతున్నారు. నలుగురు ఒకే మాట చెప్పారు. మీ పెద్దవాళ్లు గ్రామ దేవతని విస్మరించారు. విస్మయంగా ఉంది. విస్మరించారు అనే పదం నాకు వచ్చింది. సరే, ఆ గ్రామ దేవత ఎవరు అని అడిగితే మీ నాన్నగారు సైలెంట్గా బయటికి వెళ్ళిపోయారు. ఏదైనా వైన్ షాప్ పేరు చెప్పి అది ఎక్కడ ఉంటుంది అని అడిగితే నిద్రలో లేప అడిగినా చెప్తాడు. పదండి వెళ్ళి అడుగుదాం, ఆ మొక్కు తీర్చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం వెళ్లాల్సిందే కదా. ఆహా, మనం వెళ్లాల్సిందే అంటుంది అంటే ఈ కుటుంబంలో ఒక సభ్యురాలు అయిపోయింది. పోదండి పోదండి, అన్నయ్య రా, పద రా అనయ్య, రా అనయ్య, రా అనయ్య. ఎక్కడికి, బయటికి ఎందుకు, పని ఉంది నీకు? పనా? నేను మాట్లాడాలి. నేను బిజీ. ఎందుకు తప్పించుకుంటున్నారు? తప్పించుకోవడానికి నేనేమన్నా వైన్ షాప్లో దొంగతనం చేసినా? అయితే చెప్పు, మన గ్రామ దేవత ఎవరు? తెలియదని చెప్పాను కదా. నీకు తెలియకపోవడం ఏంటి? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు కదా. ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలీదు. అబద్ధం చెప్తున్నట్టు అనిపించట్లేదా? సుపుత్ర, ఏంటి మాత, నిజం చెప్పండి. మీ గ్రామ దేవత ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏ ఊరిలో ఉంటారు? ఏమో, మేమేమి ఉభయ కుశలోపరి ఉత్తరాలు రాసుకోలేదు. నాన్న, ఏంట్రా నువ్వే విన్నావు కదా, గ్రామదేవత దగ్గరికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అందరూ చెప్పారు. నిజమే నాన్న, నాకు మన గ్రామం ఏదో తెలీదు, గ్రామ దేవత ఎవరో తెలీదు. నాకు ఊహ తెలిసేటప్పటికీ ఈ ఇల్లే తెలుసు. అందరం ఇక్కడే పుట్టి పెరిగాం. ఏ పరిహారం చేయాలో తెలిసింది, ఎక్కడ చేయాలో తెలియడం లేదు. ఇంట్లో పెద్దవాళ్లు గాని ఇంకెవరైనా గాని మీరు మొక్కు మర్చిపోయారు అని చెప్పలేదా? ఫలానా చోటికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలి అని చెప్పలేదా? చెప్పలేదు. అంతకన్నా ముందు తరం వాళ్లు మర్చిపోయారేమో. ఎక్కడికి, పనికి వెళ్ళాలి కదా. నువ్వు కనిపించకుండా పోయిన విషయానికి ఊరందరికీ తెలిసింది. అందరూ అడుగుతారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను సమాధానం చెప్పుకుంటాను. రేయ్ కన్నా, నువ్వు తోడుగా వెళ్లరా? సరే వదినా. సారీ కన్నా. దేనికన్నయ్యా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అందరినీ కంగారు పెట్టాను. ఇంకోసారి వెళ్ళావనుకో, నువ్వు తిరిగి వచ్చేసరికి మేము ఎవ్వరం ఇంట్లో ఉండం. ఇంకోసారి అలా అనొద్దురా. రేయ్, ఏకొని పెట్టనా? ఫైనా 2 కావాలయతే. సరేరా, 2 కేకులు ఇవ్వు బాబాయ్. అరేయ్ మాధవా, ఏంటి ఎప్పుడు తిరిగి వచ్చావ్? అయినా ఇల్లు వదిలిపెట్టి వెళ్లే వయసా నీది? అదేం పిచ్చి పని మాధవా. పాపం మీ నాన్న సైకిల్ వేసుకొని ఊరంతా వెతికాడు తెలుసా. 2 కేకులు అడిగాం కదా. అవును, వద్దు, నువ్వే ఉంచుకో పరనయ్య. రా, వీళ్లకు మన గురించే కావాలా? వాళ్ల కూతురు కేశ అన్నకి లవ్ లెటర్ రాసింది తెలుసా. మనం ఏమనా వెళ్లి పిల్లని అడిగామా? రే, ఇదెప్పుడు జరిగిందిరా? చాలా రోజులు అయిందిలే. మరి వాడు బుస్సుతో, ఆ శైలుతో లవ్లో ఉన్నాడు కదా, అందుకే అన్నయ్య లెటర్ చించి పడేశాడు. దానికి అసలు తెలిగే రాదన్నయ్య, అన్ని తప్పులే రాసింది. రేయ్, ఎక్కడ అనకరా, ఆడపిల్లకి పెళ్లి కాదు. ఏంటి మాధవా, పాల ప్యాకెట్ కోసం పొద్దున్న రాలేదు? అయ్యో, నీకు తెలియదా? మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. నిన్నటి నుంచి అందరూ వెతుకుతూనే ఉన్నారు. అవునా, ఎక్కడికి వెళ్ళావ్ మాధవా? నీకేం పనిలేదా? వెళ్ళి పని చేసుకోండి. నువ్వు పదనయ్యా. నువ్వు కనపడడం లేదని తెలిసి ఈ పెద్దనాన్న, అత్త కలిసి ఇంటికి వచ్చి అడిగారు. నిజంగా వాళ్లు వచ్చారని విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించిందిరా. బాగున్నావా పెద్దనాన్న? ఏరా వచ్చావా? మీరిద్దరూ ఇంటికి వచ్చారంట కదా. ఇంట్లో అందరూ సంతోషంగా చెప్తున్నారు. ఆయన చెవుల్లో రాళ్ళు పెట్టినలే. అన్నయ్య, నువ్వు పద పెదనాన్న. పెదనాన్న ఆగు పెదనాన్న ఆగు. పెదనాన్న ఇంటికి వచ్చి అడిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. పెదనాన్న, మనది రక్త సంబంధం కదా. ఆ సిద్ధాంతి గారు నా జాతకం వల్ల తమ్ముళ్ళకి మంచి జరగదు అని చెప్పేసరికి బాధగా అనిపించి వెళ్ళిపోయాను. పెదనాన్న నిన్న వదిలేయమో ఈరోజు మళ్లీ పట్టుకున్నట్టుంది ముసలోడికి. నువ్వు పదనయ్యా. ఎవడరా మిమ్మల్ని పలకరించమంది? పెదనాన్న పెద్దనాన్న ఒక్క మాట పెదనాన్న, సిద్ధాంతి గారిని అడిగితే మన ఊర్లో ఉండే గ్రామ దేవత దగ్గరికి వెళ్లి మొక్కు తీర్చుకోమన్నాడు. మాకు ఆ గుడి ఎక్కడుందో తెలీదు. నాన్నకి తెలియదంట. మీకు తెలిస్తే చెప్తారా? మీ నాన్నకు తెలియదారా? అవును, నేను వాడికంటే 100 ముందు పుట్టానా ఏంటి? అయినా నువ్వేదో కనపడకపోతే ఉన్నావో పోయావో అని వచ్చాం తప్ప మళ్ళీ మన 2 కుటుంబాలు కలుస్తాయి అనుకోకు. ఈ సాకుతో కలిసే ప్రయత్నం చేయకు పెద్దనాన్న. ఆ మనిషి మారలేదని అర్థమైందా? ఆ గ్రామదేవతే మనకి దారి చూపిస్తుందిరా పద. నిట్టూర్పులు, ఆశ్చర్యం,
జావ్ పాతా కర్కే ఆయేకి మనిషకా జావ్ ఓకే బాయ్ రేయ్ పదరా భయ్యా ఈ అమ్మని ఎక్కడైనా చూసరా లేదండి చూడలేదు తెలియదండి చూడలేదు ఏమో మా అమ్మని ఎక్కడన్నా చూసారా సార్ చూడలేదన్న మాకు చేయలేదండి లేదు తెలీదండి చూడలేదా మీరు ఒకసారి చూడండమ్మ లేదండి చూడలేదు నేను చూడలేదు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా చూడలేదు లేదండి చూడలేదా మనీషా మేము సైట్ కి జారాం ఆ టీకే క్యా హువా భయ్యా తిట్లా ఫోన్ కర్రా జీజు ఆ భయ్యా ఫోన్ మత ఉఠానా ప్లీజ్ భయ్యా मुझे बचाओ टीके तू अपना कायल रखना मैं फोन नटाना फिर भी कर दिया साला भाई क्या हुआ क्या है कि किसको भी नहीं पता क्यों भाई भाभी को ढूंढ के लेके आएंगे भाई जाव ये बंसी మనిషికి దర్గయా సాలేకు ఓ వీళ్ళేంటి ఇక్కడ అంటే నేను ఫోన్ తీయబోయేసరికి ఏకంగా సిటీకే వచ్చేసారా అర్జెంట్గా మనీషాని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి లేదంటే మనీషాని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు మనీష జీవితం నాశనం అయిపోతుంది అలా జరగటానికి వీలు లేదు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసరా అక్కడ పైన మేస్త్రి ఉంటాడు అతను ఎలా అడగ అడ్రెస్ ఆ ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడనా చూసారా ఇలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి అక్కడ ఉంటుంది థాంక్స్ అన్న థాంక్యూ బాయ్ ఫిర్ క్యా హువా అడ్రెస్ దొరికింది క్యా అడ్రెస్ మనీషా బాబీ కా అడ్రెస్ మిల్ గయా భాయ మిల్ గయి నవ్వు मिल गया भैया एड्रेस मिल गई शबाश बेटा चल गाड़ी निकाल चल मरीशा आ क्या हुआ भैया ओलो लोग इधर तक आया क्या ओ हैदराबाद आया पुणे हमारा घर का एड्रेस पता चल गया फिर कैसे भैया तू मेरा साथ आओ चलो भैया जल्दी चलो बाय ఏంటి మనిషి ఏమైంది ఓ పెద్ద సమస్య వచ్చి పడింది బాయ్ ఇంతకు ముందు ఒకసారి మనీషా వాళ్ళ బావ గురించి చెప్పాను కదా అవును ఆ తను మనీషాని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నావిప్పుడు ఏం జరిగింది వాడు ఇక్కడికి కూడా వచ్చేశాడు బాయ్ ఏంటి హైదరాబాద్ వచ్చేశాడా అవును బాయ్ మనీషాని తీసుకెళ్లడానికి మా అడ్రస్ కోసం వెతుకుతున్నాడు భాయ్ చాప్ లగ్తే హే కహా చలే గయా అబ్ క్యా కరేంగే భై మే కహా జాయేంగే యహా తక్ ఆయేంగే హమ్ ఇంతజర్ కర్తే హో మీరు ఇక్కడ ఉంటున్న విషయానికి తెలుసా అతనికి తెలుసుకున్నట్టుగా ఉన్నాడు నేను పనికవస్తుంటే మా ఇంటి అడ్రస్ గురించి అడుగుతుంటే విన్నాను ఎలాగైనా మేము ఉండే ఇంటి దగ్గరికి వస్తాడని అర్థమైంది బాయ్ అందుకే ఏం చేయాలో అర్థం కాక తనని ఇక్కడికి తీసుకొచ్చాను क्या वही है आ फोन मत उठोना भैया मैं उधर नहीं जाऊंगी मुझे जरा भी पसंद नहीं है मनसी ముందు ఆ ఫోన్ కట్ చేయి ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ చేస్తూనే ఉన్నాడు బాయ్ అయితే ఓ పని చేయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయా అలాగే బాయ్ మంచి ఐడియా వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లిన పెళ్లి తప్పించడం నా వల్ల కాదేమో బాయ్ వాళ్ళ అంత తేలిగ్గా వదిలి పెట్టేలా కనిపించట్లేదు బాయ్ వాళ్ళకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు బాయ్ నేను మనీష ఈ ఏరియాలో ఉంటున్న విషయానికి చెప్పింది కూడా వాళ్లే అయి ఉంటారని అనిపిస్తుంది బాయ్ మీ ఉస్కో షాదీ నహీ కరుంగి భయ్యా ప్లీజ్ ముజే బచావో మనీషా నీకేం కాదు నేను ఉన్నాను కదా బన్సి వాళ్ళు ఇక్కడే ఉంటే మనీషాని ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి బాయా నువ్వు ఓ పని చెయ్యి కొద్ది రోజులు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకు ఇప్పటికిప్పుడంటే ఇంకో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది బాయ్ నేనంటే ఎక్కడో చోట ఉండగలను కానీ తేనె ఎక్కడ ఉంటుంది మా ఇంట్లో ఉంటుంది బాయ్ మీ ఇంట్లోనా ఉండకూడదా అది కాదు బాయ్ బన్సి తను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకెక్కడున్నా దొరికిపోయే అవకాశం ఉంది అదే మా ఇంట్లో ఉంటే వాళ్లకి ఏ అనుమానమూ రాదు ఇంట్లో మేము అందరం ఉంటాం కాబట్టి తనకి ఎలాంటి సమస్య రాకుండా కాపాడొచ్చు ముందు నువ్వు తనని మా ఇంట్లో దింపేసిరా నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను అలాగే బాయ్ చాలా పెద్ద సహాయం చేస్తున్నావ్ థాంక్యూ మనిష చలో కహా మాధవ భయ్యక ఘర్ టీకే చలో వెళ్ళండి ఆ దేవత ఎవరు ఎక్కడ ఉంటుంది మీ నాన్నగారినో ఇంకా పెద్దవారినో అడగాలి ఆ గ్రామ దేవత ఎవరు ఏ ఊళ్ళలో ఉంటుంది నాకు తెలీదు గ్రామ దేవత గుడి ఏ ఊరిలో ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి సుపుత్రుడికే తెలియదంటే ఇంకెవరికి తెలిసుంటుంది తయారు పిన్ని వాళ్లకి ఏమైనా తెలిసుంటుందా తెలిసిన వాళ్ళు చెప్తారా ఒకవేళ చెప్పినా ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు మరి ఇప్పుడు ఎవరిని అడిగి తెలుసుకోవాలి గాయత్రికి తెలిసే ఛాన్స్ ఉంది ఫోన్ చేద్దాం ఏం కావాలి అదేంటి గాయత్రి నేను ఇంకా ఏం అడగకముందే ఏం కావాలి అంటున్నావ్ ఎప్పుడూ చేయని వాళ్ళు ఫోన్ చేశారంటే ఏదో అవసరం ఉందనే కదా అవును గాయత్రి నీ సాయం కావాలి సాయమా ఏమైంది ఏమైనా ప్రాబ్లం అంటే పెద్దదేం కాదు చిన్నదే ఏంటది పెద్దివాళ్ల గ్రామ దేవత అడ్రస్ కావాలి ఇప్పుడు ఆ అడ్రస్తో పనేంటి మహాలక్ష్మి ఒకసారి గ్రామదేవత గుడికి వెళ్ళవస్తే మంచిదని జ్యోతిష్కులు చెప్పారు అందుకే వెళ్ళవద్దాం అనుకుంటున్నావ్
కాని ఆ అడ్రస్ ఎవరికీ తెలియదంట, నీకైతే తెలిసుంటుంది కదా అని చేశాను. నాకు ఎగజాక్ట్గా తెలీదు మహా. అదేంటి గాయత్రి, నీకు తెలియకపోవడం ఏంటి? నేను ఎప్పుడో చిన్నప్పుడు 1-2 సార్లు వెళ్ళినట్టు గుర్తు. ఆ తర్వాత ఇన్నేళ్లలో మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. అందుకే సరిగ్గా గుర్తులేదు. అట్లీస్ట్ ఆ ఊరి పేరైనా గుర్తుందా? ఊరి పేరు తెలియదు కాని ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక బస్ స్టాండ్ వస్తుంది. అక్కడి నుంచి కొండల మధ్య ఒక దారి ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కొండలవి, వాటి మధ్య 1 గంట ప్రయాణం చేస్తే ఒక చిన్న ఊరు వస్తుంది. అదే మా గ్రామదేవత ఊరు. ఇలా చెప్తే ఎలా దొరుకుతుంది గాయత్రీ? అంతకుమించి నాకు ఏమి తెలియదు మహా. సారీ, ఏం పర్లేదులే, నేను తెలుసుకుంటాను. బాయ్ బాయ్. మీరెవరు? ఏంటి నేనెవరో ఉన్నారా? ఎవరు? మీ బుల్లి మరిది, మీ బండ మరిది కన్నా కేశవనా? ఆ పరంధామ పరమేశ్వరులే ఉన్నారు. ఎక్కడో ఎందుకు ఉంటాం? ఇక్కడే ఉన్నాం. ఓ, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటాం కూడా. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తారా? ఎక్కడికి? శ్మశానానికా? చీచీ, అమంగళం. ప్రతిహాతం అవుగాక, మిమ్మల్ని పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నానురా. పొద్దున్నే బయటికి ఏమనా వెళ్ళవచ్చావా? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కదా? పిచ్చికొక్క కరిసిందేమో, హాస్పిటల్ కి తీసుకెళ్దామని. ఏంట్రా వెటకారమా? మరి లేకపోతే ఏంటి? డైరెక్ట్ గా పాయింట్ ఏంటో చెప్పకుండా ఈ పనికి మళల సోదంతో ఎందుకు? నీకు అలాగే అనిపించింది ఏంట్రా? నీకు అలాగే అనిపించిందా? వాడు సూది రాజా కదరా, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నవ్వు. రేయ్, నేను మనందరికీ ఉద్యోగం చూసానురా. ఏంటి ఉద్యోగమే? అవును, నువ్వే. అవును, నేను స్టూడెంట్ని, నువ్వు డ్రైవర్వి. కేశవనే మెకానిక్. ఒకరికొకరి సంబంధం లేకుండా ఉన్నాం మనం ముగ్గురికి. ఈ ఉద్యోగం చూసావ్? ఈ జాబ్కి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మరి కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. జీతం ఎంత? ఈ ఉద్యోగానికి జీతాలు ఉండవు. మరి ఏముంటాయి? కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా? ఎందుకు ఉండవు? అసలు పనేంటి? ఒక మహారాణికి కాపల. ఏ రాజ్యంలో? బృందావనంలోనే. ఇక్కడే. ఇంతకే మహారాణి పేరేంటో? మనీషనా? బన్సివల చెల్లెలు మనీషనా? అవును, తన కాపల. ఏంట్రా అసలు ఏం జరిగింది? రాక్షస వివాహం జరగబోతుందని వేగుల ద్వారా సమాచారం వస్తే సాయం కోసం బన్సి అన్నయ్య దగ్గరికి వెళ్లాడంట. అందుకే అన్నయ్య నాకు ఫోన్ చేసి తనని కాపాడే బాధ్యతలు మనక ఇచ్చాడు. కొంచెం వివరంగా చెప్పిచేస్తావా? ఏంట్రా చెప్పేది? ఇంకా అర్థం కాలేదా? మనీషాకి సమస్య అంట. వాళ్ల బావ తనని పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాడంట. తనని తీసుకెళ్లడానికి సిటీకి కూడా వచ్చాడంట. తనని తీసుకెళ్లకుండా కాపాడాలంట. ఇదే అన్నగారి ఆదేశం. నేను చూసిన ఉద్యోగం మనీషా. అదిగో మన మహారాణి గారు విచ్చేశారు. రండి. తనకి చిన్న సమస్య ఉంది. చోటు బాయ్. తెలుసు, కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది. అది కూడా తెలుసు. మాధవ భాయ ఫోన్ చేసి చెప్పాడా? తనని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాడు. ఆ మనీషా గారు మీకే ప్రాబ్లం ఉండదు హే, ఎందుకంటే మీకు ఈ చక్రి ఇద్దరు ఉన్నాడు హే. కొంచెం ఎక్కువైనట్టు ఉంది. ఓ, తగ్గించమంటారా? నోరు మూసుకోమంటాను. ఆ మనీషా, ఆ బందరా అయి మనీషా, ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్లంతా ఉన్నారు కదా, కంటికి రెప్పలా కాపాడతారు. ఇక నేను సైట్కి వెళ్ళవస్తాను. టీకే వస్తాను. చక్రీవా? టీకే. మీరు లోపలికి రండి. మనీషాకి తన మామయ్య కొడుకుతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కాని అతనంటే మనీషాకి ఇష్టం లేదు. అందుకే బీహార్ నుండి పారిపోయి బన్సీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వాళ్ల మామయ్య కొడుకు ఇక్కడికి వచ్చి తనని వెతుకుతున్నాడు. మనీషా దొరికితే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చి ఉండమన్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావా? ఈ కథంతా ఎక్కడో జరిగినట్టు ఉందే. ఎక్కడ జరిగింది అన్నయ్య? ఇది నా లైఫ్లోనే జరిగింది కదా అన్నయ్య. మహాలక్ష్మి పిల్లకోడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయి రావడం, నేను పెళ్లి చేసుకోవడం అంతా ఒకేలా ఉంది. అయితే మనీషాని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆ గ్రామ దేవతే మన ఇంటికి పంపించిందేమో. రేయ్, ఏం మాటలు రావి? నిజమే కదా అన్నయ్య. మన ఇంటికి మనం కోరుకుంటే ఏ అమ్మాయి రాదు, ఎవడో ఒకడు తరుముకుంటూ వస్తేనే వస్తుంది. మనిద్దరిది ఒకే రాత. తప్పురా. ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ల గురించి తప్పుగా ఆలోచించకూడదు. ఆశ్రయం కోరి ఏ ఆశ్రమానికో రాలేదు. మునీశ్వరుడులా మాట్లాడకన్నయ్య. నీ మనసులో కూడా మనీష ఉంది. నా మనసేం బృందావనం కాదు, ఎవ్వరికీ చోటు ఇవ్వలేదు. ఇలా అయితే ఎలా? అందమైన అమ్మాయి కనిపిస్తే సైట్ కొట్టవా? రేయ్, నేను నీలాగా వంకరగా చూడను, పవిత్రంగా చూస్తాను.
రేపు పెళ్లి అయితే శోభరణం గదిలో కూడా పవిత్రంగా పూజ చేస్తావా? అదేదో సినిమాలో స్తోత్రం చదివినట్టు రే ఆ విషయానికి వదిలేయరా? అసలు మనం వెళ్లాల్సిన గ్రామదేవత గుడి ఎక్కడుందో కనుక్కోవాలి కదా. ఎలా గ్రామదేవత మొక్కు తీర్చుకోవాలనగానే పెళ్లి కూతురిని మనీషా రూపంలో ఇంటికి పంపించింది. ఆ మొక్కు కూడా తీర్చేసుకుంటే పెళ్లి కూడా అయిపోతుంది. ఈని పిచ్చి బాగుడు ఆపుతావా అనే అన్నయ్య మనకి గ్రామ దేవత గుడి ఎక్కడుందో చెప్పేది ఎవరు పెదనాలన్నని అడిగితే చెప్పను అన్నాడు. అవునంట అన్న చెప్పాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ గ్రామ దేవత మళ్ళీ పెదనాన్నే పంపించింది చూడు. ఆ పిసినారి నాయాలని చూడు. ఇంటికి వెళ్తే అత్తకి సగం ఇవ్వాల్సి వస్తుందని దారిలోనే సగం తినేసిపోతున్నాడు. మన నారాయణ నయం ఏం కొన్నా మహాలక్ష్మికి తెచ్చేస్తాడు. రే నువ్వు ఉండు పెద్దనాన్న ఏంట్రా గ్రామదేవత గుడి పెద్దనాన్న ఒరే మూర్ఖుడా గ్రామదేవత నిన్ను శపిస్తుందిరా రే తిడతాడేమో గొడవ అవుతుందేమో వాడి తల వీపు వైపు తిప్పినా మాధవా వెళ్ళు ఒకసారి రారా వెళ్ళ అన్నయ్య ఇక్కడ ఉండు మీతో మాట్లాడినా ఆ పాపం చుట్టుకుంటుందా ఏంటిరా సారీ పెద్దనాన్న నువ్వు పిలిచావని ఆనందంలో స్పీడ్గా వచ్చి గుద్దేశాను. నువ్వు గ్రామదేవత గుడి ఎక్కడుందో చెప్పమన్నావు కదా. అవును ఎక్కడుంది పెదనాన్న వరంగల్ జిల్లాలో ఉందిరా. ఊరి పేరు రుద్రవరం. ఆ గ్రామ దేవత పేరు రుద్రాంబిక. మంచిది ఆ నువ్వు జామగా తినేసిపో. చాలా థాంక్స్ పెదనాన్న. చాలు రానయ్య పెదనాలలో ఇంత మార్పు ఎలా వచ్చిందబ్బా. నవ్వు ఏం చెప్పాలో గుర్తుందిగా. నేను అంతా చూసుకుంటాను. మరి ఆ మహాప్రసాదం ఆ స్వామి నా పేరు మీకెలా తెలుసు? నాకు సర్వం తెలుసు నాయనా. 2 రోజుల్లో మీ సోదరుడు నీ మెడలు విరిచేయబోతున్నాడు. ఎందుకు స్వామీజీ గ్రామదేవత ఆగ్రహించిందిరా. తన గుడికి రావాలనుకునే భక్తులకు ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకునే వారికి దారి చెప్పనన్నావంటే కదా. అమ్మ దర్శనం కోరుకునే వారికి దారి చెప్పకపోవడం వల్ల అమ్మ ఆగ్రహించింది రా. నీ పాపం పండింది. ఆ కోపంతో అమ్మ తప్పైపోయింది. దీనికి పరిహారం లేదా స్వామి? వెంటనే ఎవరు అమ్మవారి గుడి గురించి అడిగినా అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పు. చెప్తాను స్వామి చెప్తాను. ఏది స్వామి అమ్మ రక్షించు తల్లి. నవ్వు వింతగా ఉందే. చెప్పానంటే చెప్పు నువ్వు అన్న పెద్దనాన్న తనంతట తానే పిలిచి అడ్రెస్ చెప్పాడేంటిరా. అంతా గ్రామ దేవత మహిమ అన్నయ్య. ఆ అమ్మవారే ఆయన చెవిలో చెప్పినట్టు ఉంది. పద వెళ్దాం. పద. ఏంటి గ్రామ దేవత ఈ ఊరో తెలిసిందా? అవును ఆ అమ్మవారే స్వయంగా పంపించి చెప్పించినట్టుగా మా పెదనాన్ని స్వయంగా చెప్పాడు. మనం రేపే గుడికి వెళ్దాం. ఏరా ఓకేనా? అందరం వెళ్లాల్సిందేనా? బుస్సు అవసరం లేదు. ఓన్లీ ముంగీస్ వస్తే చాలు. రేయ్ నీకు పడతాయి. బుస్సును తీసుకురాకపోతే నీకు పడతాయి. రేయ్ ఆపండిరా అన్నయ్య. నేను మహాలక్ష్మి గారు నువ్వు కన్న అందరం కలిసి వెడదాం. సరే 2 విషయాలు. ఒకటి నేనెందుకు? 2 మీ నాన్నగారి పేరు కలపలేదు ఎందుకు? అదేంటి మీరు రారా మాట్లాడితే పెద్ది అంటారు. పెద్దికి గుడి కట్టిస్తాను అంటారు. పెద్దికి పెళ్లి చేయాలంటారు. పెద్ది పెళ్లి కోసం మొక్కు తీర్చుకోవడానికి మీరు రారా? లాజిక్ బాగుంది. మీ మాటకు మర్యాద ఇచ్చి పెద్ది కోసం వస్తాను. అంత మర్యాదని ఎలా తట్టుకోవాలో నాకు తెలియట్లేదు. నవ్వు ఏరా పెద్దోడా అన్నం ఉండేవా? తీసుకొస్తాను నాన్న. వద్దులే నేనే వెళ్తాను. అయితే మనతో పాటు మహాలక్ష్మి వస్తుందా? ఇప్పుడే నాకు ఇంత మర్యాద దానం చేసి నీకోసం వస్తాను అన్నారు. ఎంత మర్యాదిస్తున్నారో. ఎందుకు దాన్నంతా సాగదీస్తున్నారు ఏంటి? ఏదో టూర్ ప్లాన్ చేసినట్టున్నారు. ఈసారి గోవాక అంత లేదు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటది? గ్రామ దేవత ఎవరో తెలిసింది. ఈ ఊరో కూడా తెలిసింది. నాకు తెలియంది మీకు ఎలా తెలుస్తది? ఛాన్సే లేదు. రుద్రవరం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీ అన్నయ్య రమణయ్య. ఇప్పుడు అక్కడికి వెళ్లడం అవసరమా? అవన్నీ ఒట్టి నమ్మకాలు అంతే. మీరు నమ్మడం ఏంటి? ఎందుకు నువ్వు అంత షాక్ అవుతున్నావ్? ఎవరో ఒకరు చెప్పారంటే ఏమో అనుకోవచ్చు. నలుగురు చెప్తున్నారు కదా. ఏమో మీ కర్మ అనుభవించండి. మాధవని ఒక్కడినే పంపించండి. లేదు అందరం వెళ్తున్నాం. అందరం ఎందుకు? అవును ఇది నిజంగా మెడలు తిరగనోడే చెప్పాడా? అవును నాన్న. అయితే హడావిడి చేయకుండా అమ్మవారికి వడి బియ్యం పోసి వచ్చాయండి. మేమంతా కలిసి వెళ్దాం అనుకుంటుంటే మళ్ళీ ఒక్కడినే వెళ్ళమంటాం ఏంటి? మొక్కు వాడిదా నీదా? మేమంతా కలిసే వెళ్తున్నాం. గుస్సు తప్ప అందరం వెళ్తాం. రేయ్ సరే అయితే నేను కూడా వస్తాను. ఇంతకుముందు నువ్వు అన్నయ్యని ఒక్కడినే పంపించమన్నావ్. ఇప్పుడు నువ్వు వస్తాను అంటావ ఏంటి? అందరూ వెళ్తున్నప్పుడు నేను ఎందుకు రాకూడదు నాన్న? అన్నం పూర్తిగా తినలేదేంటి? ఊరికి వెళ్తున్నావా అన్న ఉత్సాహంలో ఆకలి చచ్చిపోయింది. నాన్న అమ్మ నేను వద్దంటే నా పిల్లలు నా మాట వినకుండా నీ దగ్గరకి ఊరు వస్తున్నారు. నా పిల్లలకి నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా నువ్వే కాపాడు తల్లి చేయిద్దాం అనుకున్నాను.